మొన్న సెక్షన్ 8 గురించి చర్చ జరిగింది కదా చిరంజీవి గారు. అప్పట్లో మీ గురించి మళ్ళీ చాలామంది చర్చించుకున్నారు. చిరంజీవి అప్పట్లో ఆయన ప్రత్యేక హైదరాబాద్ని స్వయం ప్రతిపత్తి యూటీ కోసం అడిగారు. ఒకవేళ అప్పుడే అది జరుగుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు. కాదేమో. సెక్షన్ 8 గురించి అసలు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. అదే అన్న, ఇందాక నేను చెప్పినట్లుగా నేను అన్నప్పుడు చాలామంది దాన్ని ఇది జరగంది అని మాట్లాడుతున్నాడు. ఆయన జరగదు ఇది అని. అంటే మీ దగ్గర వాళ్ళు ఎవరైనా కొంత ఇన్సూరెన్స్ అట్లా ఏమైనా వచ్చిందా? రాహుల్ గాంధీ గారితో మీరు మాట్లాడినప్పుడు కానీ, సోనియా గాంధీ అంటే మీరు చాలా గట్టిగా నేను రాహుల్ గాంధీ గారి సమక్షంలో మాట్లాడాను, సోనియా గాంధీ గారి సమక్షంలో మాట్లాడాను, మా నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి సమక్షంలో కూడా నేను గట్టిగా మాట్లాడినప్పుడు ఒకళ్ళిద్దరు మాతో మినిస్టర్స్ అది ఇంకా తప్పదు అనుకున్నప్పుడు ఇది కూడా బెస్ట్ ఆప్షన్, అట్లీస్ట్ శాశ్వతంగా కాకపోయినా సరే, శాశ్వతమైనటువంటి యూటీ కాకపోయినా సరే ఇది తాత్కాలికమైనటువంటి యూటీగా ఒక 10 ఏళ్ల పాటు ఇవ్వండి అంటూ దాని సన్సెట్ క్లాజ్ అని కూడా మీరు పొందుపరచవచ్చు. సో దట్ ఆ సౌలభ్యం ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో దాన్ని ఎందుకో జరగనివ్వలేదు. అది వాళ్ళు గట్టిగా అనుకుని ఇవ్వాలని అనుకుంటే ఇవ్వలేకపోయారా, లేకపోతే కాన్స్టిట్యూషనల్గా ఇలాంటి పరిస్థితుల్లో కాన్స్టిట్యూషనల్గా దాన్ని డిజైన్ చేయలేరా ఏమిటి అనే దాని మీద మాత్రం నేను క్లారిటీగా చెప్పలేను. కానీ బట్ అది అయ్యి ఉంటే మాత్రం ఈనాడు ఈ పరిస్థితి వచ్చే కాదు, సెక్షన్ 8 గురించి ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు.